క్రికెట్ వరల్డ్ కప్లో 44th మ్యాచ్ మనం సూపర్ ఎయిట్స్లో ఇది జరుగుతోంది. ఎవరెవరి మధ్య అంటే వెస్టిండీస్ జింబాబ్వే మధ్య. టాస్ గెలిచిందేమో జింబాబ్వే, వెస్టిండీస్ని మీరు బ్యాటింగ్ చేయండిరా అన్నారు. కానీ మన వాళ్ళు స్టార్ట్ కొద్దిగా ఫస్ట్ 1-2 ఓవర్లు చూసి ఆడారు. వికెట్లు పడ్డాయి, 2 వికెట్లు. కానీ మనకి హిట్ మేయర్ పవల్ ఉన్నారు. హిట్ మేయర్ 250 స్ట్రైక్ రేట్లో కొట్టాడు. మామూలుగా కొట్టలేదు, కుక్కను కొన్నాడు కొట్టాడు. 34 బాల్స్ 85 రన్స్, 6 డాట్ బాల్ పెట్టాడు, 7 4లు 7 6లు, అంటే 70 ఆడే వచ్చేసే 14 బాల్లో. బ్రహ్మాండంగా ఆడాడు. పవల్ కూడా 50 కొట్టాడు. 35 బాల్స్ 50, 4 4s 4 6ers కొట్టాడు. తర్వాత రూథర్ఫోర్డ్ 31, షెపార్డ్ 21. మొత్తానికి ఎర్రగదీసి 254 6 వికెట్స్కి 20 ఓవర్స్కి బ్రహ్మాండమైన స్కోర్ ఇచ్చారు. వీళ్ళు సరే జింబాబ్వే బ్యాటింగ్ వచ్చారు, చాలా పెద్ద స్కోరు మనకి తెలుసు, మన వాళ్ళ వల్ల కాదని. కొద్దిగా స్టార్ట్ పెట్టారు కానీ పవర్ ప్లేలోనే వికెట్లు పడుతూ వచ్చాయి. మేయర్స్ 28 కొట్టాడు, రాజా 27 కొట్టాడు. కొద్దిగా పర్లా, మేయర్స్ 186 స్ట్రైక్ రేట్లో కొట్టాడు, రాజా 135 స్ట్రైక్ రేట్లో కొట్టాడు. కానీ బ్రాడ్ ఈవాన్స్ ఆల్రౌండర్ బౌలర్ అని చెప్పుకోవచ్చు మనము. మొత్తానికి అతను 21 బాల్స్ 43, 204 లాస్ట్లో వచ్చి తీశాడు. ఈ మాత్రం కూడా మన వాళ్ళు ఆడలేదు ఇండియా వాళ్ళు, కానీ బ్రహ్మాండంగా అయితే ఇది చేశారు. బౌలింగ్కి వచ్చాము అంటే మోటీ అనే తోడు 4 వికెట్లు, అఖిల్ హుసేన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత మాథ్యూ ఫోర్డ్ 2 వికెట్లు తీశాడు. మనకి హోల్డర్ 1 వికెట్. బ్రహ్మాండంగా అయితే తీశారు. వాళ్ళని ఆల్అవుట్ చేశారు. 17.4 ఓవర్స్కి 104 రన్స్ తేడాతో. సో రన్ రేట్ వెస్టిండీస్ది +5 పాయింట్ ఉంది, వీళ్ళది -5 పాయింట్ ఉంది. సూపర్ ఉంది. రాబోయే మ్యాచ్ల్లో మనం ఏముంది